సీనియర్ అడ్వకేట్ హైకోర్టుకు సంబంధించి ప్రసాద్ గారు ఉన్నారో మాట్లాడదాం. రేపు వాదనలు వింటాననుంది 2:15 నుంచి. ఏం జరగనుంది? ఇంత సుదీర్ఘ వాదనల తర్వాత కొంతమంది పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యారు, వారి వాదనలు కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది. ఏం జరగబోతోంది ప్రసాద్ గారు? ఈరోజు మార్నింగ్ కేసు బెంచ్ మీద కోర్ట్ నంబర్ 1కి వచ్చింది. మార్నింగ్ బెంచ్ చీఫ్ జస్టిస్ కోర్ట్కి వచ్చంగానే పిటిషనర్ కౌన్సిల్ సీనియర్ డిజిగ్నేటెడ్ కౌన్సిల్స్ ఉన్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ చాలా లెంతీగా ఉండే, అందుకు రెస్పాండెంట్ ఆర్గ్యుమెంట్ వచ్చే లోపల లంచ్ బ్రేక్ వచ్చింది. లంచ్ బ్రేక్ వచ్చినాక మళ్ళీ కంటిన్యూ అయింది పిటిషనర్స్. ఆ తర్వాత లిమిటెడ్ టైము రెస్పాండెంట్ అడ్వకేట్స్కి ఉన్న మూలాన అది కొనసాగలేదు. రేపటికి వాయిదా వేసినారు. ఎలక్షన్ది ఏదైనా కూడా రేపు కానిచ్చేది ఏ స్టే ఇవ్వలేదు దేని మీద. ఎలక్షన్ ఏదో విధంగా నామినేషన్స్ అవి జరగచ్చు, దాని మీద ఏం రేపు ఈవినింగ్ కల్లా, రేపు మధ్యాహ్నం 2:15 జరిగినాక తర్వాత అప్పుడు ఈవినింగ్ కల్లా మనకి ఏదో ఒక జడ్జిమెంట్ ఆర్డర్ ఏదో ఒకటి అయితే పాస్ చేస్తుంది. స్టే అనో ఏదో ఒకటి, ఇంకా మనం ఏం చెప్పలేం. కోర్టు జస్టిస్ మీద డిపెండ్ అయి ఉంది అదంతా. రేపు ఈవినింగ్ కల్లా మనకు ఏదో ఒక విధంగా తెలిసిపోతుంది. ప్రభుత్వ వాదన, అసెంబ్లీలో బిల్లులు పాస్ అయ్యాయి, ప్రతిపక్షాలు అన్ని రాజకీయ పార్టీలు ఓకే అన్నాయి, తర్వాతనే జీవో తీసుకొచ్చాము, సో కొన్ని పెండింగ్ ఉన్నాయి గవర్నర్ దగ్గర, కొన్ని రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి అన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. సో చట్టసభలో బిల్లులు పాస్ అయ్యాయి, ఈ అంశానికి సంబంధించి ఎంపెరికల్ డేటా ఉంది. ఈ డేటాను ఏమైనా హైకోర్టు కోరే అవకాశం ఉంటుందా? ప్రభుత్వం సమర్పించేటువంటి అవకాశం ఉంటుందా? అసలు ఎంత ఈ నెక్స్ట్ రేపు జరగబోయేటువంటి వాదనలో ఏమేమి ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? కోర్టు సాధారణంగా హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏం కోరే అవకాశం ఉంటుంది? మామూలుగా రిజర్వేషన్ 50% ఎక్సీడ్ కాకుండా ఉండాలి అనేది మన కాన్స్టిట్యూషన్లో ఉంది. దాని మీద చాలా పిటిషనర్ అడ్వకేట్స్ డిపెండ్ అయినారు. ఈరోజు ఆర్గ్యుమెంట్స్ అంతా ఎక్సీడ్ అయిపోతుంది, అది ఎక్కువ పర్సంటేజ్ బీసీలకు ఇస్తున్నారు. మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఇది సెన్సస్ చేయలేదు, వాళ్ళది కూడా తీసుకోలేదు. ఓన్లీ బీసీ వాళ్ళదే తీసుకొని 2024-25లో వాళ్ళదే ఇది చేసినారు. కాబట్టి వాళ్ళ పిటిషనర్స్ ఆర్గ్యుమెంట్ అది. ఆయన అసెంబ్లీ పాస్ అయింది, వేరే సైటేషన్స్ అన్నీ చెప్పారు. బాంబే కోర్టు, హైకోర్టుది కూడా సైటేషన్ చేసినారు. బాంబే అసెంబ్లీ వాళ్ళు కూడా దీని మీద బిల్ బీసీ దాని మీద పాస్ చేసిన దాని బిల్లు హైకోర్టు స్టే ఇచ్చినాయి. అవన్నీ పిటిషనర్ అడ్వకేట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు జడ్జికి. తర్వాత రెస్పాండెంట్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి లిమిటెడ్ టైం మూలాన ఆర్గ్యుమెంట్ చెప్పారు, కంటిన్యూయేషన్ చేయాలి. చాలామంది ఇంప్లీడ్ అయ్యారు దీంట్లో. ఇంప్లీడ్ అయిన పిటిషన్స్ కూడా వినాలి. వన్ సైడెడ్ ఆర్గ్యుమెంట్ వినలేరు కాబట్టి బోత్ సైడెడ్ ఆర్గ్యుమెంట్స్ వినాలి. దానికి బోత్ సైడ్స్ కౌన్సిల్స్ చెప్పినారనమాట, మాకు టైం కావాలా వినాలని. ఏదైనా రేపు ఎలక్షన్ ఉంది, అది కంటిన్యూ కావచ్చు. అది ఏ స్టే ఇవ్వలేదు, ఎట్లా స్టే ఇవ్వలేదు. ఎలక్షన్స్ అయితే జరుగుతుంది. రేపు ఈవినింగ్ కల్లా మనకి ఏదో ఒక జడ్జిమెంట్ వస్తుందని చాలా మంది వాదనలు వినేటువంటి అవకాశం ఉంది. ఇంకా చాలామంది ఇంప్లీడ్ అయ్యారు కేసులో అని మీరు చెప్తా ఉన్నారు. సో జనరల్గా మీకున్న అనుభవం ప్రకారం, మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ దాంట్లో ఎంత టైం తీసుకునే అవకాశం ఉంది? రేపు మధ్యాహ్నం తర్వాత వాదనలు వింటానంటుంది, రేపు కూడా సమయం సరిపోయే పరిస్థితి ఉంటుందా? రేపు మోస్ట్లీ ఈవినింగ్ కల్లా చీఫ్ జస్టిస్ అవ్వగొడతాడు. అంటే అందరి వినరు కాబట్టి కొంతమంది మెయిన్ ఉన్నే ఉంటుంది. అందరిది బేసిక్ పాయింట్ ఒకటే ఉంది కాబట్టి ఆర్గ్యుమెంట్స్లలో ఒక పాయింట్ మీదనే మోస్ట్లీ అందరు ఇంప్లీడ్ అయినారు కాబట్టి అందరు పిటిషన్ కూడా ఇంప్లీడ్ అయినారు. రెస్పాండెంట్ ఇంప్లీడ్ అయినారు, పిటిషనర్ ఇంప్లీడ్ సేమ్ పాయింట్ మీద ఉంది కాబట్టి మోస్ట్లీ రేపు కొంతమంది విని ముగించే వీలుంది. గతంలో ప్రసాద్ గారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కొంతమంది ఉటంకిస్తూ మహారాష్ట్రలో, బీహార్లో ఇట్లానే జీవోతో ముందుకు వెళ్తే కొట్టివేసింది. తర్వాత రీసెంట్గా కొంతమంది రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఎలక్షన్స్కి వెళ్ళినారు, ఫ్యూచర్లో కొట్టివేయచ్చు, మళ్ళీ మీరు అనర్హత వేటుపడవచ్చు అటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉంది బయట. సో నిజంగా అసలు ఎట్లా పోతే కరెక్ట్ అనేటువంటిది మీరు ఒక అడ్వకేట్గా ఇన్ని రోజులుగా మీరు ఏం చెప్తారు? హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సంత ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా కాన్స్టిట్యూషన్ బెంచెస్ హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా కాన్స్టిట్యూషన్ బెంచెస్ ఇవి. కాన్స్టిట్యూషన్లలో ఏం రాసినారో చట్టంలో దాని బేసస్ లీగాలిటీ లోపటి నుంచే వెళ్తారు తప్పించి ఏ అడ్వకేట్స్ అయినా ఆర్గ్యుమెంట్ అదే చెప్పాలి, జడ్జెస్ అయినా దాని మీద బేసస్ మీద జడ్జిమెంట్ ఇస్తారు. మోస్ట్లీ ఏంటంటే ఏమైనా సైటేషన్స్ ఇవన్నీ రిఫర్ చేస్తాం తప్పించి ఏదైనా బేసిక్ స్ట్రక్చర్ మీద ఏమున్నాయి, అది రిజర్వేషన్ మనకి చట్టం
కాన్స్టిట్యూషన్ ఎంత కలిగించింది దాని మీదనే ఫోకస్ చేస్తాయి. రేపు ఈవినింగ్ కల్లా ఏదో ఒక జడ్జిమెంట్ అయితే ఇస్తారు. ఇప్పుడు జీవో తీసుకొచ్చారు కాబట్టి 50% రిజర్వేషన్, 50% క్యాప్ దాటొద్దు, సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఉంది. ఇక్కడ కాస్త కన్ఫ్యూజన్ కొనసాగుతుంది, జనాల్లో ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి. జనాలంతా ఎదురు చూస్తూ ఉన్నారు హైకోర్టు ఏం నిర్ణయం తీసుకున్నారు. అఫ్కోర్స్ రేపు క్లారిటీ రానుంది, కానీ ఈ 50% పైన ఏం చెప్తారు? గతంలో ఇప్పుడు వీళ్ళు కొంతమంది చెప్తా ఉన్నది ఏంటంటే 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప దీనికి పరిష్కారం దొరకదు, శాశ్వత పరిష్కారం అంటారు. అసలు జీవో 9తో పరిష్కారం లభించుతుందా? ఒకవేళ హైకోర్టు యాక్సెప్ట్ చేసినా మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఉన్న మోకాలు అడ్డం పెట్టే పరిస్థితి ఉంటుందా? కంపల్సరీగా హైకోర్టు ఇచ్చిన ఏ డైరెక్షన్స్ ఉన్నా కూడా పిటిషనర్ కానీ రెస్పాండెంట్ కానీ సుప్రీంకోర్టుకి పోయి అప్పీల్ చేసుకునేది ఉంటుంది. ఫర్దర్ వాళ్ళకి ఎవరికైనా కూడా దాంట్లో అన్యాయం జరిగింది అంటే వాళ్ళు కంపల్సరీ సుప్రీంకోర్టు పోతారు. అది ఆ సుప్రీంకోర్టు పోయినప్పుడే అది డిసైడ్ కాదు. ఎందుకంటే ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో మార్పులు ఇవన్నీ చేయాలంటే పార్లమెంటు వీళ్ళు చేస్తేనే అవుతుంది తప్పించి స్టేట్ లెజిస్లేటివ్ ఇవన్నీ బిల్లులు పాస్ చేయలేరు. ఓన్లీ ఆడియన్స్ ఏమన్నా పాస్ చేసి గవర్నర్ దగ్గర ఆగుతుంది. అది ఓన్లీ సుప్రీంకోర్టు ఈ అన్ని చట్టాలని చేంజ్ చేయాలి. చేంజ్ చేసినప్పుడే ఈ రిజర్వేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత జరుగుతుంది, అంతా అవుతుందేనా? ఉంటుంది అని కాదు, ఇది ఒక ప్రొసీజరు. ఇప్పుడు జడ్జెస్ కూడా ఇంటర్ప్రిటేషన్ చేయాలి లాని, కాన్స్టిట్యూషన్ లాని. అది ఎంతవరకు తీసుకెళ్తారు, ఆ వాదనలు విన్నాకనే జడ్జిమెంట్ వస్తుంది. అది కౌన్సిల్స్ మీద ఉంటుంది. వాళ్ళు ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారు, ఎట్లా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, అది ఫర్దర్ ఎట్లా తీసుకుపోవాలనేది జడ్జెస్ డిసైడ్ చేస్తారు. సార్ ఒకటి జెన్యున్గా మాట్లాడుకుంటే సార్, రేపు అత్యున్నత న్యాయస్థానం, గౌరవ న్యాయస్థానం రేపు ఏం చెప్తుంది అనేటువంటిది రేపు క్లారిటీ రానుంది. కానీ ఒకటి తెలంగాణలో బీసీలంతా చాలా క్యూరియాసిటీగా, చాలా సీరియస్గా ఎదురు చూస్తున్నారు వారి రాజకీయ భవిష్యత్తు కోసం కానీ రేపు ఫ్యూచర్లో వారి భవిష్యత్తు కోసం కానీ. బీసీలను పణంగా పెట్టి బీసీలతో ఆటలాడుతూ ఉన్నారా ఈరోజు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కానీ కొన్ని సంఘాలు కానీ? ఎందుకంటే సీరియస్నెస్ లోపించిందా? బీసీల బతుకులతో ఆటలాడుకుంటున్నారా? రాజకీయ మంట రాజేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? మీరు ఏం చెప్తారు ఇప్పుడు రేపు జరగబోయే తీర్పు గురించి? జనరల్గా ఇప్పుడు మనము ఏంటంటే సొసైటీలో అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, బీసీ, ఎస్టీ. మనము అంత ఈజీగా ఒక వర్గం ఇట్లయితుంది, ఒక వర్గం మనం డిసైడ్ చేయలేము. ఏదైనా చేసినా కూడా ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ ఉంది, వాళ్ళే డిసైడ్ చేసి వాళ్ళే చెప్పాలి. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఫేవర్గా కావాల్సినవి వాళ్ళు చేసుకుంటారు, కానీ లాస్ట్కి వచ్చేది కోర్టులకే. కోర్టే డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఎవరు ఏ స్టేట్ గవర్నమెంట్ ఏది ఇచ్చినా కూడా కోర్టుకు వచ్చినాకనే తేలవలసింది. జ్యుడిషియరీ అనేది మోర్ పవర్ఫుల్. ఏ స్టేట్ గవర్నమెంట్ కొత్త పార్టీ వస్తుంది, నెక్స్ట్ ఇంకో పార్టీ వస్తుంది, వాళ్ళ ఓన్ బెనిఫిట్స్, వాళ్ళ ఓన్ గురించి చేసినవన్నీ అది న్యాయం జరగాలంటే కోర్టునే ఆచరించాలి, కోర్టు డిసైడ్ చేయాలి. ఒకటి ఫైనల్గా సార్, బీహార్లో కొట్టివేసిరు జీవో తీసుకొస్తే, మహారాష్ట్రలో కొట్టేసిరు. సో ఇక్కడ జీవో, అక్కడ మహారాష్ట్ర బీహార్కి తెలంగాణకి డిఫరెన్స్ ఏంది? ఒకవేళ ఇక్కడ రేపు తీర్పు ఎట్లా వస్తుంది? అక్కడ సేమ్ అయితే ఇక్కడ ఎట్లాంటి డిఫరెంట్ తీర్పు వస్తుంది? డిఫరెన్స్ ఏంటి సార్? బీహార్ మహారాష్ట్రకి తెలంగాణకి డిఫరెన్స్ ఏంది? ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే కొన్ని ఓన్లీ బీసీ వర్గాలను తీసుకొని వీళ్ళు సెన్సేషన్ చేశారు, సెన్సెస్ చేసినారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళ దాంట్లో కూడా ఏం చేయలేదు, ఒకటే వర్గం తీసుకొని చేసినారు. వేరే స్టేట్లో అయితే కొంచెము మార్పులు చేసినారు, వాళ్ళు ఓన్ ఆడియన్స్ తీసుకొచ్చి ప్రజల బెనిఫిట్ గురించి చూశారు. కానీ అది చట్ట ప్రకారం ఉందా, కాన్స్టిట్యూషన్లో ఉందా అనేది చూడలేదు. మన కాన్స్టిట్యూషన్లో ఎంత పర్సంటేజ్ ఇచ్చినారు బీసీలకి, ఎస్టీకి ఎంత ఇచ్చినారు, ఈ చూడకుండా అది అల్ట్రా వైరస్ అంటే దాన్ని మించిన దీని మీద పోయిన మూలన కోర్టుకు వచ్చింది. కోర్టే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే బీహార్ సైటేషన్ తీసుకున్నారు, మహారాష్ట్ర సైటేషన్ తీసుకొని పిటిషనర్ కౌన్సిల్స్ ఆర్గ్యూ చేశారు, రెస్పాండెంట్ వాళ్ళు కూడా వాళ్ళ సైటేషన్ చేసి వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఇది కోర్టుకే, జడ్జెస్కే ఇది ఉంటుంది. వాళ్ళు అన్ని వాదనలు విన్నాక వాళ్ళే రేపు ఈవినింగ్ కల్లా మనకి ఒక కులికి వస్తుంది అనేది చెప్పొచ్చు మనం. ఇంకొకటి, అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ ఆయన వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలో ఎక్కడ కూడా పరిమితికి మించి ఇచ్చుకోవాలని రాజ్యాంగంలో పొందుపరచలేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉండొచ్చు కానీ రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ లేదు, ఇంతనే ఇచ్చుకోవాలి, ఇంతనే లిమిట్ ఇవ్వాలనేటువంటిది. సో జీవోలో కూడా 42% ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ లెక్క మొన్న వాళ్ళు తీసుకున్న, ప్రభుత్వం తీసుకున్న లెక్కలోనే 56% తెలంగాణలో బీసీలు. మరి
ఇప్పుడు ఏదైనా కూడా అంత కాన్స్టిట్యూషన్ మన చట్టం రాసింది ఆ డాక్టర్ అంబేద్కర్ రాసిన చట్టం మీదే ఉంది. ఆయన అప్పుడే మనకి బీసీలకి ఇదంతా రిజర్వేషన్ 50% ఇదని అప్పుడు చూస్ చేసినారు. ఇప్పుడు ఏంటంటే అందరూ అప్పుడు ఉన్న దాంట్లో మార్పులు తేవాలంటే మన పార్లమెంట్లో అమెంట్ కావాలి, ఇవన్నీ అయితేనే తప్పించి కోర్టులు కూడా ఏం చేయలేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఏమవుతుందంటే అయితే చట్టంలో ఉందో దాని లిమిట్ బట్టే జడ్జిలు ఇవ్వాల్సి వస్తుంది, దాన్ని బట్టే కౌన్సిల్స్ ఆర్గ్యుమెంట్ చేయవలసి వస్తుంది. అంతే తప్పించి మనము దాన్ని దాటి పోలేము. కానీ ఎట్లయినా రేపు ఈవినింగ్ కల్లా ఒక కోర్టు ఒక జడ్జిమెంట్ కంపల్సరీ ఆర్డర్ అనే ఇస్తుంది. స్మాల్ క్యూరియాసిటీ, మీ ఎక్స్పీరియన్స్ అంటే ఇది అన్నీ మన చట్టంలో ఉన్నాయే. మీ ఎక్స్పీరియన్స్, మీ ప్రాక్టీస్? నేను ఇక్కడ హైకోర్టు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా అడ్వకేట్గా. మోస్ట్లీ హైకోర్టు కేసెస్ తీసుకుంటాను. మా కొలీగ్ అడ్వకేట్ కూడా ఉన్నారు, ఏ రవీందర్ రెడ్డి. ఆయన ఫార్మర్ ప్రెసిడెంట్, ఫార్మర్ అసోసియేషన్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన ఆఫీసే మేము అంతా కొలీగ్స్గా పనిచేస్తున్నాం. హోప్ఫుల్లీ నేను కూడా బీసీలకు 40% రిజర్వేషన్ అమలు కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జనరల్గా. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ రేపు ఫైనల్గా అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఇంకా మళ్ళీ కూడా కొంచెం డిలే అవకాశం? అనుకూలం అంటే మనము జడ్జిమెంట్ అయినా మనం ముందు చెప్పొద్దు ఒకటి పాయింట్. ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ ఇది కోర్టులో నాట్ జడ్జిమెంట్, అవకాశాలు ఉన్నాయన్న అవకాశాలు కూడా మనము రేపే డిస్కస్ చేయాలి. ఎందుకంటే అవకాశాలు ఇప్పుడు మనము ఒక జడ్జిమెంట్ అనేది మనం అవకాశాలు ఉన్నాయని కూడా ఒక అడ్వకేట్ చెప్తామంటే కొంచెము ఇది ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు మనం ఏది కూడా ముందే ప్రొనౌన్స్ చేయొద్దు. అది అట్లా మనం హోప్ చేయొచ్చు, బీసీలో హోప్ చేయొచ్చు. మాకు బీహార్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి కేసులో డేటా అడిగింది, అక్కడ కోర్టులో డేటా అడిగాయి. ఆల్రెడీ డేటా ప్రొవైడ్ చేసినారు పిటిషనర్ కౌన్సిల్స్. వాళ్ళు ఎప్పుడు ఫైలింగ్ చేసినప్పుడు అన్ని డేటా సైటేషన్స్తోని ఆర్గ్యుమెంట్ చేసినప్పుడే ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు ఆ కోర్టులో. అది ప్రొడ్యూస్ చేస్తే దాని మీద సైటేషన్స్, జడ్జిమెంట్స్ అవన్నీ జడ్జికి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. కాబట్టి స్పెషల్గా ఏం అడిగేది ఉండదు. ఒక చిన్న డౌట్, కొంతమంది అపార్ట్మెంట్లలో, కొంతమంది బస్తీలలో, కాలనీలో ఉన్న వాళ్ళ దగ్గరికి మొన్న మా దగ్గరికి సర్వేకి రాలేదు, ఆర్థిక కులగణన సర్వే ఏదైతే ఉందో మా ఇంటికి ఎవరు రాలేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు, మా గురించి ఎవరు పట్టించుకోలేదు అనేటు కొంత అవి కంప్లైంట్స్ కూడా వచ్చాయి. వచ్చినప్పుడు ఏదైనా మీకు గవర్నమెంట్ అగ్నెస్ట్ వచ్చినప్పుడు ఏదో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకొని మాకు ఇది జరగలేదని రావాలి. బాధితులు వచ్చి మాకు సెన్సస్ జరగలేదు, మాకు ఇది కూలగా జరగలేదని కోర్టులో వేసుకుంటే అప్పుడు కోర్టు డైరెక్షన్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్కి, మీరు ఇవన్నీ చేయలేదు కాబట్టి చేయమని. అట్లా ముందుకు రాలేదు కదా ఎవరు, వస్తే అయ్యేది. ఇప్పుడు ఎలక్షన్ ఇది విడుదల కాగానే ఎమ్మటే వచ్చి అన్ని చేంజెస్ కావాలంటే కష్టమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, చాలా పేషెన్స్గా మీరు టైం ఇచ్చారు, చాలా ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే బీహారు, మహారాష్ట్ర, తెలంగాణ కంపేర్ చేస్తూ ఉన్నారు, కానీ డిఫరెన్సియేషన్ అనేది మీ మాటలు వినిపించే ప్రయత్నం చేశారు ఆర్టీవీ ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తానికి రేపు 2:15 తర్వాత రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, గౌరవ న్యాయస్థానం రేపు ఒక ప్రకటన చేయనుంది. సాయంత్రం లోపల ఒక క్లారిటీ రానుంది. తీర్పు ముందే చెప్పలేము. సో మేము ఆల్రెడీ ఇంప్లీడ్ అయి ఉన్నాము, ఆల్రెడీ వాదనలు వినిపిస్తూ ఉన్నాం మా తరఫు నుంచి. కాబట్టి మేము పూర్తి స్థాయిలో కొన్ని ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ కాలేము. రేపు కోర్టు ఏం చెప్పనుంది, ఏం చేయనుంది అనేటువంటిది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఒక సస్పెన్స్ ఉదయం నుంచి కొనసాగుతుంది. ఆ సస్పెన్స్ రేపటికి ఇంకా కంటిన్యూ కానుంది. చూస్తూ ఉన్నాం హైకోర్టు దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్, హైకోర్టు రాష్ట్ర మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. భారీగా అడ్వకేట్స్, బీసీ సంఘాల నాయకులు, ఇంకా కొద్దిమంది ఇక్కడికి చేరుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. చాలామంది మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు, వారి అభిప్రాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సిచ్యువేషన్ ఏం జరగబోతూ ఉంది, రేపు రాష్ట్ర హైకోర్టు ఏం చెప్పనుంది అనేటువంటిది. సో 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం పైన రేపు 2:15 తర్వాత ఏజీ అడ్వకేట్ జనరల్కి సంబంధించినటువంటి వాదనలు వింటుంది. ఆల్రెడీ ప్రభుత్వ వాదనలు మనోజ్ సింఘవి ఆయన వాదనలు విన్నారు. సో ఆయన కొన్ని కీలకమైనటువంటి అంశాలను లేవనెత్తే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి పిటిషనర్లు ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఆ ఇద్దరు పిటిషనర్లు కూడా చేసినటువంటి దాంట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9ను సవాలు చేస్తూ, రిజర్వేషన్ని సవాలు చేస్తూ ముందుకు పోయారు. కానీ ఆల్రెడీ చట్టమైనటువంటి వాటిని శాసనసభలో అన్ని రాజకీయ పార్టీలు ఓకే చేసినటువంటి అంశం ఏదైతే ఉందో వాటిని క్వశ్చన్ చేయలేకపోయారు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఎంపెరికల్ డేటా ఉంది, గడప గడపకు తిరిగి కౌంట్ చేసినటువంటి డేటా ఉంది. ఆ డేటాను ఎవరు క్వశ్చన్ చేయలేకపోతా ఉన్నారు. సో ప్రభుత్వం సహేతుకంగానే ముందుకు పోతుంది అనేటువంటి ఒక అంశాన్ని, మరొక అంశం ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల
తీర్పులకు సంబంధించినటువంటి ఉటంకించినటువంటి విధానాలు వేరు, కానీ రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచలేదు ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వద్దు, ఎంత మెన్షన్ అనేటువంటిది రాజ్యాంగంలో లేదు. సో కాబట్టి ప్రభుత్వం సోషల్ జస్టిస్ కోసం తీసుకుంది నిర్ణయం అనేటువంటిది ఆయన వాదనలు వినిపించినారు. ఏదేమైనా ఈరోజు కోర్టు హడావుడిగా నిర్ణయం తీసుకోకపోవడంతో బీసీల జీవితాల్లో అంటే రాజకీయ జీవితాల్లో ఆశలు చిగురుగానే ఉన్నాయి. ఇంకా రేపు కంటిన్యూషన్ ఉంది, సస్పెన్స్. రేపు హైకోర్టు ఏం చెప్పనుంది, ఒక క్లారిటీ రానుంది. సో కాబట్టి ఇప్పటివరకు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందాక మాట్లాడుతున్నటువంటి బీసీ నాయకులు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం, బీసీల విషయంలో వాదనలు వింటున్నందుకు అనేటువంటి ఒక మాటను కూడా అన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.